హే హలో గైస్, వెల్కమ్ బ్యాక్ టు మౌనికాస్ మ్యాజిక్ వరల్డ్. ఎట్లున్నారు అందరూ? మస్తున్నారు కదా. నేను కూడా మస్తున్నా. అయితే నా ఛానల్ని కొత్తగా విజిట్ చేస్తున్న వాళ్ళు అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి, పాత వాళ్ళు అయితే లైక్ చేసుకోండి. నేను చూపించే సింపుల్ రెసిపీలు మీకు కనుక నచ్చితే మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీకి షేర్ చేసేది మాత్రం మర్చిపోకండి. ఇవాళ వచ్చేసి నేను సింపుల్ ఈజీగా చేసుకునే రెసిపీ అయితే చూపించబోతున్నా. ఏంటంటారా? చికెన్ కూర అండి. చికెన్ కానీ ఇప్పుడు నేను చూపించే రెసిపీ ఎవరైనా సింపుల్గా చేసేయచ్చు అనమాట. బ్యాచిలర్స్ కానీ కొత్తగా పెళ్ళైన వాళ్ళు, బిగినర్స్, అసలు వంటనే రాని వాళ్ళు ఎవరైనా సరే గింతేనా అనిపించేటట్టు ఉంటుంది. దీనికి ఎట్లాంటి పేస్ట్ అవసరం లేదు, మసాలా దంచుడు అవసరం లేదు. సింపుల్ అండ్ రెస్టారెంట్ స్టైల్ రాయల్ టేస్ట్ ఉంటుంది. అయితే సర్లే మా సోదాపి ప్రాసెస్లో కదా అంటారా, వచ్చేయ్రి. ముందుగా అయితే షాప్లోకి వెళ్ళి చికెన్ పట్టుకొస్తారు కదా, దాన్ని అయితే ఉప్పు నిమ్మరసం కలిపి మంచిగా కడిగేవ్రి, నీ వాసన పోతుంది. ఇప్పుడు చికెన్ కర్రీ వండుకొనికి ఒక కడాయి పెట్టుకోండి. కడాయిలో 3 నుంచి 4 స్పూన్ల దాకా ఆయిల్ పోసుకోండి. ఆయిల్ వేడిగా అయినాక ముందుగా కట్ చేసి పెట్టుకున్న 4 పచ్చిమిర్చిని అండ్ ఉల్లిగడ్డలను అయితే ఇందులో వేసేసేయండి. వేసిన తర్వాత కాసేపు ఫ్రై కానివ్వండి. ఇటు అటు కొంచెం కలర్ చేంజ్ అయ్యేదాకా ఫ్రై కానివ్వండి. ఉప్పు వేస్తే కొంచెం జల్దీ ఫ్రై అవుతుంది ఉల్లిగడ్డలు అయితే. ఫ్రై అయిన తర్వాత ఇందులో అల్లం వెల్లుల్లి ముద్ద, పసుపు వేసేసి మళ్ళీ కాసేపు తిప్పండి. అల్లం వెల్లుల్లి పేస్ట్ పచ్చివాసన పోయేంత వరకు ఫ్రై కానివ్వండి. దాని తర్వాత మనం ముందుగానే కడిగి పెట్టుకున్న చికెన్ అయితే ఇందులో వేసేసేయండి. చికెన్ వేసి కాసేపు ఇటు అటు తిప్పండి. తిప్పినాక ఆయిల్లో మంచిగా ఫ్రై కానివ్వండి. మూత పెట్టేసేయండి. మూత పెట్టేసిన తర్వాత కాసేపు మళ్ళీ ఓపెన్ చేసి చూస్తే మంచిగా చికెన్ ఫ్రై అవుతాయి నూనెలో. దాని తర్వాత ఒక 4 టమాటా పీసెస్ని కట్ చేసి ఇందులో వేసేసేయండి. వేసేసి కాసేపు ఉప్పు కూడా వేయండి. టమాటాలు కొంచెం జల్దీ ఫ్రై అవుతాయి. వేసేసి ఇటు అటు తిప్పి మూత పెట్టేసేయండి. టమాటాలు కాసేపు మంచిగా కుక్ అవుతాయి. కుక్ అయిన తర్వాత మూత ఓపెన్ చేసి చూస్తే మంచిగా ఇట్లా టమాటాలు మరిగి ఉంటాయి కదా, అప్పుడు దీంట్లో ఉప్పు, కారం, ధనియాల పొడి వేసేసేయండి. వేసేసి మంచిగా మళ్ళీ తిప్పండి, ఇటు అటు తిప్పండి. మర్చిపోయిన గరం మసాలా కూడా వేసుకోండి. గరం మసాలా కూడా మస్తు ఉంటుంది టేస్ట్. వేసేసిన తర్వాత మంచి ఇటు అటు తిప్పండి. తిప్పేసి మూత పెట్టేసేయండి. మూత పెట్టేసి జరసేపు ఆగి మూత ఓపెన్ చేసి చూడండి. ఎట్లుంటుందంటే ఇట్లుంటుంది, మస్తు ఎమ్మి ఉంటుంది. చూస్తేనే తినాలనిపిస్తుంది, అంత ఎమ్మి ఉంటుంది. ఇప్పుడైతే మీ గ్రేవీ కన్సిస్టెన్సీని బట్టి నీళ్ళు పోసుకోండి. నాకెంత కావాలనో, నాకెంత గ్రేవీ కావాలనో నేను అంత నీళ్ళు పోసుకుంటున్నా. మీకు ఎంత కావాలనో మీ దాన్ని బట్టి మీరు నీళ్ళు పోసేసుకోండి. ఓకేనా? పోసుకున్న తర్వాత మూత పెట్టేసేయండి. మళ్ళీ మంచి మరుగుతుంది. అది నూనె ఇట్లా పైకి తేలాలన్నమాట. దాని తర్వాత ఏం చేస్తారంటే ఇటు చూడండి ఎంత ఎమ్మిగా ఉందో. ఇట్లా కనుక మీరు చేసుకుంటే అసలు ఒక పూటకే కూర అయిపోతుంది. మళ్ళీ వేసుకుని ఉంటారు, అంత ఎమ్మి ఉంటుంది. నూనె ఇట్లా పైకి తేలాలన్నమాట. అంతే కూర, ఇంతే సింపుల్, మస్తు ఉంటుంది. ఇప్పుడు ఏం చేస్తారంటే దించేసే ముందు చికెన్ మసాలాని, కొత్తిమీరని ఇట్లా జల్లేసి కింద పెట్టేసేయండి. అంతే. చూసిరా ఎంత మంచిగా ఉందో. ఇది చూసినాక మీరు లైక్, సబ్స్క్రైబ్ చేసుకోకుండా మాత్రం వెళ్ళొద్దు.